మనను ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు సమయాలు తెలియజేస్తున్నాను. సంఘముగా రాజ్యంగా చేరిన మనం ఇంతవరకు కూడా దేవుని ధ్యానాలయంగా కీర్తనలు ఆలపించున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు వినడానికి సిద్ధపడుతున్నాం. నేటి ఆధారంలో మనం వినేటువంటి వాక్యం ఏంటంటే ఎల్లప్పుడూ అనేటువంటి మాటని మనం ఆలోచన చేస్తాం. భూమి మీద జీవించే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక రకమైన ఆలోచన, ఏదో ఒక రకమైనటువంటి పని, ఉద్దేశాన్ని, తలంపులను మానవుడు కలిగి ఉంటాడు. అలాగే దేవుడు కూడా ఎల్లప్పుడూ ఒక ఆలోచనని, ఒక ఉద్దేశాన్ని, ఒక నిర్ణయాన్ని ఆయన కూడా కలిగి ఉంటారు. కాబట్టి దేవుని ఉద్దేశం వేరు, మానవ యొక్క ఉద్దేశం వేరు. దేవుని తలంపు వేరు, మానవ తలంపు వేరు. దేవుని మార్గాలు వేరు, మనిషి యొక్క మార్గాలు వేరు. అయితే ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతి మానవుడు కూడా దేవుని తలంపులు కలిగి, దేవుని ఉద్దేశం కలిగి, దేవుని మార్గంలో దేవుని మహిమలోకే భూమి మానవుడు బ్రతకాలన్న ఆలోచన, ఆకాంక్షను దేవుడు కలిగి ఉన్నారు. అవునగా దేవుడు కలిగి ఉన్నారు. ఎందుకు అంటే మనము కోరిక మేరకు మనం ఈ భూమి మీద పుట్టాలి. అర్థమవుతుందా? మన తల్లిదండ్రుల కోరిక మేరకి మనం ఈ భూమి మీద పుట్టాలి, లేదా మన కోరిక మేరకి మన పిల్లలు పుట్టాలి. ఈ భూమి మీద పుట్టే ప్రతి మానవుని జన్మ వెనక దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము ఉన్నదే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవాలి. కాబట్టి అలాంటి ఉద్దేశ ప్రకారంగా భూమి మీద ఉద్భవించిన మనం, జన్మించిన మనము దేవుని యొక్క ఆలోచనతో మమేకమై ఈ భూమి మీద మన యాత్రని, మన ప్రయాణాన్ని, మన జీవితాన్ని, మన గమనాన్ని, మన గమ్యాన్ని చేరలేనిది గ్రంథం బోధించే ఒక వాస్తవమైన ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశం ఎలా ఉంది? అది కేవలం గ్రంథంలో లేఖనాలను మాత్రమే ప్రయోజనమైంది. కానీ ఆ ఉద్దేశాన్ని కానీ, ఆ మార్గాన్ని కానీ, ఆ తత్వాన్ని కానీ తెలుసుకుందామన్న ఆలోచన కానీ, దాని ప్రకారం నడుచుకుందామన్న భావన కానీ నేడున్నటువంటి క్రైస్తవులు ఉన్న వారికి ఎక్కడా కూడా ఆలోచన, ఉద్దేశాలు లేవు. వాస్తవానికి నిజం. కనుక మానవుడు భూమి మీద జీవిస్తూనే ఉంటాడు. భూమి మీద భక్తిహీనుడుగా, విశ్వాసం లేనివాడుగా, దుష్టుడుగా, దుర్మార్గుడుగా మానవుల జీవితాలు అనేకమైన రకాలుగా దేవుని దృష్టికి హేయంగానే ఉంటాయి. అయినా సరే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక, ఆయన కృపాసమృద్ధి గలవాడు కనుక, మన జన్మ కనుక ఆయన ఉద్దేశం ఉంది కనుక ఆయన భూమి మీద ఉన్న మనలను కానీ మరెవరిని కానీ ఆయన వాదించే ప్రయత్నం చేయడం. ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినట్లయితే చెడిపోయినటువంటి సమాజాన్ని చూసిన దేవుడు వాళ్ళ ఆలోచన ఒకటే, తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లిపించుకోవడం. 4 తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లిపించుకోవడం. ఇదే జీవితంలో అనేటువంటి అహంభావంతో ఉన్నటువంటి నోవాహు కారణమైన ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. ఆయన వాదించడం, కానీ దేవుని పక్షంగా నిలవబడి దేవుని ఉద్దేశాన్ని, దేవుని నిర్ణయాన్ని, దేవుని మాటలను నిలబడటానికి అక్కడ బోరెమో
కుటుంబాన్ని పోషిస్తూనే 120 సంవత్సరాలు శ్రమలో ఉన్న వారు వారి ఆత్మహత్యకు వెళ్ళి మారండి, మారు మనసు పొందండి, దేవుడి వైపు తిరగండి, పాపాలు విడిచిపెట్టండి అని ఆయన 120 సంవత్సరాలు నెత్తిని రెండు బాగుతున్నాడు అని అంటే ఆనాటి సమాజము భక్తి లేని సమాజం, భయం లేని సమాజము నోవాహు పిచ్చోడుగా, నోవాహు విరుడుగా, నోవాహు చూసి అపహాస్యం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే నోవాహు వినేలేదు, భయపడలేదు, సిగ్గుపడలేదు, చింతాక్రాంతుడు అవ్వలేదు. 120 సంవత్సరాలు సుదీర్ఘంగా వారికి ప్రకటన చేస్తూనే వచ్చారు. ఏమని? మారండి, మారండి, మారండి అని. జ్ఞానం మారేది, మారే ఆలోచన లేదు వాళ్ళకేంటంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పెళ్లి చేసుకున్నామా, పెళ్లికిచ్చామా అనేటువంటి తాపత్రయంతో ఉన్న ఏ జీవితము దేవుని వైపు చూడదు. చూస్తారా? ఏ తక్కువ ఈ భూమి మీద మానవ జీవితము అంటే వండుకున్న వాటిని తిని, తిన్న వాటిని కడుక్కొని ఆరేసుకుని, దేవుడు అంటే, దేవుడి వాక్యం అంటే, ప్రార్థన అంటే, విశ్వాసం అంటే ఇవేమీ లేకుండా బ్రతుకుతున్న బ్రతుకులు జీవితాలైన దేవుడు కోరుకున్నవి. దేవుడు దానికోసమే దేవుడికి ఆ అద్భుతమైన సంగతి ఏంటో గుర్తించలేని మనం ఏమనుకుంటామంటే అక్కడ ఆలోచించేలాగా తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లిపించుకోవడం ఇదే తత్వ అనుకుంటున్నాం అనుకుంటున్నా. కానీ కాదు. ఆ ఉద్దేశాన్ని, ఆ తలంపుని, ఆ తత్వాన్ని విడిచి ఒక్కడు దేవుడు చేస్తే నీ జీవితం యొక్క అసలు రహస్యం ఏంటో మానవులకు మనకు అర్థమవుతుంది. కానీ ఇవాళ అర్థం చేసుకునే ఆలోచన కానీ, ఒక్కడు ముందుకు వెళ్తామన్న ఆలోచన కానీ నేడు మానవుడు లేకపోవడం అనేది చాలా విచారకరమైన సంగతి దేవుడికి. కాబట్టి ఆయన నరమాత్రుడు ఎప్పుడు వాదించడం అంత మాత్రమే కాకుండా ఆయన వ్యాజ్యమాడడం. అంటే మన కోర్టులో కేసులు ఉంటాయి. వాస్తవానికి కోర్టులో కేసులు అంటే బయట లోకంలో న్యాయం తరగకపోవడం కారణాలు చూసి మనము కోర్టులో కేసులు వేస్తాం. కానీ నిజంగా కోర్టులో వేసే కేసులన్నింటి విషయమై ఆ పరిపూర్ణమైన తెలుగు పదం ఏంటంటే వ్యాజ్యమే. వ్యాజ్యం అనేటువంటి సోటకులు కూడా అనమాట. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఏం కూడా వ్యాజ్యమాడు వాడు కాడు అని భావాన్ని జ్ఞాపకం చేస్తున్న గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 3వ కీర్తన 9వ గ్రంథం నుంచి ఆలోచన చేయబోతున్నా. కీర్తన గ్రంథము 103వ కీర్తన 9వ భాగాన్ని ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు అనేటువంటి భావాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. సో ఆయన వ్యాజ్యమాడానికి ఆయన కోర్టులో అవసరం లేదు. ఆయన వ్యాజ్యమాడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులో ఎలాంటి ఏ కోర్టులో ఆయన అవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన నిత్యము కోపిస్తే ఈ భూమి మీద మిగిలేది బూడిద, ఇంకా మరొకటి కాదు. అర్థమవుతుందా? భూమి మీద మిగిలేది బూడిద, భూమి మీద మిగిలేది మట్టే తప్ప మరొకటి ఏం కూడా కాదు. కాబట్టి ఈ భూమి మీద ఆయన చిత్తంలో భూమి మీద బ్రతుకుతున్న మనం అందరూ కూడా మనం కోరుకోవాల్సింది ఒకే ఒకటే. ఏంటి అంటే ఆయన దయ మనకు కావాలి. ఎందుకు అంటే ఆయన కోపం కావాలా, ఆయన దయ కావాలని మనం ప్రశ్నిస్తే లోకం కోరుకునేది కోపమే. కానీ దేవుని పిల్లగా ఉన్న మనం, దేవుని పిల్లగా ఉండాలంటే ప్రతి వ్యక్తి కోరుకోవాల్సింది ఖచ్చితంగా దయ మాత్రమే. ఒక్కసారి కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం గ్రంథం చూస్తే ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్ కాలమంతా ఉండు అని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. ఏమండి ఎంత? ఆయన కోపము నిమిషమాత్రం ఉండు అన్నాడు, ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుంది అన్నాడు. కానీ ఇవాళ లోకంలో ప్రజలు
ఆయన దయకు పాత్రలు అవుతున్నారా, ఆయన కోపానికి పాత్రలు అవుతున్నారా అని గ్రంథాన్ని అడిగితే ఎక్కువ మంది ప్రజలు దేవుని కోపానికే ఇష్టపడుతున్నారు. ఆయన ఒక్క నిమిష కోపానికి నోవాహు కాలం ప్రజలు సజీవంగానే సమాధి అయిపోయారు. ఆయనకున్నటువంటి ఒక్క నిమిష కోపానికే సొదొమ గొమొర్రా రెండు జంట పట్టణాలు కాలి బూడిదైపోయాయి. ఏ కోపానికి? ఒక్క నిమిషం కోపానికి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ దయకు నోచుకొని, దీర్ఘశాంతము నోచుకొని, ఏమండి భక్తి లేక భయం లేక విచ్చలవిడితో ఉన్నటువంటి జనులు ఏ కోరుకుంటున్నారు? ఉగ్రతనే కోరుకుంటారు. కాబట్టి ఆ ఉగ్రతకి సజీవంగా సమాధి అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఉగ్రతకి కాలి బూడిదైన పరిస్థితులు ఉన్నాయి. గ్రంథంలో వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఈ భూమి మీద జీవించే మన జీవితాలు బూడిదైపోయిన వారికంటే గొప్పవి కాదు కదా, అవునా? కాదు. బూడిదైపోయిన వారికి కంటే గొప్పవి కాదు, లేదా సజీవంగా సమాధి అయినటువంటి వారికంటే గొప్పవి మన జీవితాలు కాదు. వారికి ఎలాంటి పనిష్మెంట్ వచ్చిందో, వారి మీద ఎలా దేవునికి ఎలాంటి ఉగ్రత వచ్చిందో, దేవుని మాట వినని, దేవుని మాటకు లోబడని, దేవుని చిత్త ప్రకారంగా నడవనటువంటి ఏ మానవుని దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. సో ఇవాళ మౌనంగా ఉండొచ్చు, ఇవాళ నీతో వాదించుకోవచ్చు, నీతో వ్యాఖ్యమాడకపోవచ్చు, నీతో ఎల్లప్పుడూ పంపించేవాడు కాకపోవచ్చు. కానీ ఒక శ్రేష్టమైన ఒక దినాన్ని దేవుడు నిర్ణయించిన విషయాన్ని మాత్రం డోంట్ ఫర్గెట్ ఎనీబడీ, దాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. కాబట్టి ఆయన ఇవాళ అలాంటి ఆలోచనలో ఉన్నాడు అంటే కారణం ఏంటో అదే అధ్యాయం 8వ భాగాన్ని చూడండి. వచ్చేసి కీర్తన గ్రంథం 103వ కీర్తన 8వ భాగాన్ని, కీర్తన గ్రంథము 103వ కీర్తన 8వ భాగంలో గ్రంథాన్ని గమనిస్తే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. సో అందుచేత మానవుడు అన్నవాడు ఎలాంటి దుర్మార్గం, మానవుడు అన్నవాడి జీవితంలో ఎలాంటి దుష్టత్వం, ఎలాంటి దుర్మార్గం, ఎలాంటి ఏమైన కార్యక్రమాలున్నా మానవుడు రేపటికి సజీవుగా ఉంటున్నాడు అంటే కారణం ఆయన ఎలాంటివాడుగా కృపా సమృద్ధి గలవాడు కనుక, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక, ఆయన దీర్ఘశాంతుడు కనుక అవకాశాన్ని ఇస్తున్నాడు. లేఖనాల్లో దేవుడి మాట మీరు చూస్తే ఏ మానవుడు అంటే దుష్టుడు గాని, నరహంతకుడు గాని, వ్యభిచారి గాని, త్రాగుబోతులు గాని, తిరుగుబోతులు గాని వారు అలాగే వారి జీవితాన్ని ముగించాలని దేవుడు ఏనాడు కోరుకోవడం లేదు. దేవుడు అలాగే సస్తే బాగుంటుందని లోకం అనుకోవచ్చు, కుటుంబం అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు. కానీ బాగుంటుందనే సంగతిని దేవుడు అలా అనుకోవడం లేదు. దేవుడు ఎలా అనుకుంటున్నాడంటే, దేవుడు ఎలా సంతోషమంటే, దుష్టుడు మరణం పొందుడి చేత నాకేమాత్రమైన సంతోషమా? నెవర్ కాదు. దుష్టుడు దుర్మార్గుడైనా, విచారైనా, దొంగైనా, దోషుడైనా వారు తమ ప్రవర్తన దిద్దుకునే బతుకునే నాకు సంతోషం అనే మాటని గ్రంథం జ్ఞాపకం చేస్తారు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చదవబోతున్నాం ఈ సమయంలో. యెహెజ్కేలు గ్రంథంలో సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ భాగాన్ని గ్రంథం నుంచి ఆలోచన చేస్తున్నాం. దేవుని పిల్లలారా, దుష్టులు మరణము నొందుల చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? కొంచెం అక్కడ లేదు లేదు. వారు అంటే దేవుని మార్గాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని విడిచి లోకంలో వారి వారి స్వయం ప్రతిపత్తితో స్వతంత్ర విహారంగా బ్రతుకుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏకటి వారిని వాటి వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభువైన యెహోవా అనే మాట రాయబడింది. అర్థమవుతుందా చేశాను అంటే ఈ లోకంలో దేవుడి చిత్రానికి వ్యతిరేకంగా బ్రతికే ప్రజలు ఎంతమంది ఉండొచ్చు, వారు అలాగనే చనిపోతే మారకుండా
వారి ప్రవర్తన సరిదిద్ది కూడా సరిపోతే బాధపడేది ఎవరయ్యా అంటే వారిని కనినటువంటి కన్నతల్లో కన్నతండ్రులు భార్య పిల్లలు కాదంట. వారు తమ ప్రవర్తన దిద్దుకొని కూడా చనిపోతే బాధపడేది ఎవరయ్యారంటే సృష్టికర్త అయినా దేవుని విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు అనుగ్రహిస్తేనే ఆ వ్యక్తి తల్లికి కుమారుడు, ఆ వ్యక్తి తండ్రికి కుమారుడు, ఆ వ్యక్తి ఒక స్త్రీకి భర్త కాగలడు. దేవుడు అనుగ్రహించకపోతే వాడు భూమిదేవి. కాబట్టి మొట్టమొదటి బాధపడేది ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు. ఎందుకు మనిషి మారకుండా సరిదిద్దుకోకుండా ఈ లోకంలో విడిచిపోయాడనేటువంటి అంటే సరిపోయిన వాడు వ్యక్తి అవడం కరెక్ట్ కాదు కదా. ఈ లోకంలో ఉండగానే మనము మన బతుకులను మన జీవితాలను మన ప్రవర్తనని సరిదిద్దుకోవాలని స్ట్రక్చర్లో మనం చేర్చుకోవడం కనుక అది భూమి మీద బ్రతకుండగానే అది సరిపోతుంది తప్ప ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడ 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 సరిదిద్దుకోవడానికి పాఠశాలలు ఏమి దేవుని విషయం మర్చిపోవడానికి దేవుని కాబట్టి అన్నాడు ఆయన కృపాసమృద్ధి గలవాడు కనుక దీర్ఘశాంతం గలవాడు కనుక మనకు ఒక గోల్డెన్ అవకాశం ఇస్తున్నాడు. 2025లో జీవించిన మనం 2025 వచ్చామా కారణం ఏంటి? ఎందుకు ఇచ్చాడు ఏంటంటే ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన మనం గడిచినటువంటి సంవత్సరంలో లోపాలను సరిదిద్దుకొని సరిచేసుకొని దేవునికి మహిమకరంగా ఈ సంవత్సరమైనా మారతారేమో అనేటువంటి దేవుని యొక్క ఆకాంక్ష అభిలాష చాలా గొప్పదే. దానిని దీర్ఘశాంతము అనే మాట గ్రంథం బోధిస్తుంది. ఆ దీర్ఘశాంతం అనే మాటకు ఏమిటో అర్థం ఏంటంటే కీర్తన గ్రంథము 14:2 వివేకము కలిగి చూస్తారా లోకంలో బ్రతుకుతున్న వారిని చెడుకి మంచికి నీతికి న్యాయానికి అన్యాయానికి అక్రమానికి నిజానికి అబద్ధానికి సత్యానికి అసత్యానికి కూడా తారతమ్యం తెలుసుకుని వివేకము కలిగి దేవుని వెనకాలు కలలేమో అని ఆకాశంలో నుండి దేవుడు మనుషులను పరిచయం చేస్తున్నాడంట. 2026 నాకు అవకాశం ఉందయ్యా, నన్ను వెతుకుతున్నావయ్యా, నా కోసం ప్రార్థన చేస్తున్నావయ్యా, నా ఎదురు భయపడుతున్నాయ్యా, నా ఎదురు విశ్వాసం ఉందాయా అని చెప్పి నరులందరినీ కూడా పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఆయన కన్న తండ్రి కనుక. ఈ భూమి మీద మానవుడు పుట్టింది ఎక్కడయ్యా అంటే మొదటిసారిగా ఆయన పుట్టాడు. మానవుడు అన్నవాడు మొదటిగా ఎక్కడ పుట్టాడు? ఆయన తలంపులో పుట్టాడు, ఆయన మనసులో పుట్టాడు కనుక అంత అద్భుతమైన అపూర్వమైన ప్రగాఢమైన ప్రేమ పట్ల మానవుని పట్ల జంతువుల పట్ల కాదు. కాబట్టి అంత ప్రేమమైన దేవుడు కనుక మారతానేటువంటి గొప్ప గోల్డెన్ ఆపర్చునిటీ దేవుడు మనకి ఇస్తున్నాడు. అయినా లిమిట్ 2025 లిమిట్, 2026 లిమిట్, 2027 ఇలాంటి సంవత్సరాలు ఎన్నిసార్లు లిమిట్ దాటవేయడమే తప్ప విడిచిపెట్టడమే తప్ప వాటిని తప్పించుకొని తిరగడమే తప్ప కాలానికి అనుగుణంగా జీవితాన్ని మార్చుకుందామన్న ఆలోచన కానీ ఆశ కానీ మీద ఎవరికి లేదన్నది వాస్తవానికి దేవుడికి ఉండాలి. కాబట్టి అలా జీవిస్తున్న మానవ గురించి ఆయన వాదించేవాడు కాదు, అలా జీవిస్తున్న మానవ చూసి ఆయన రాజ్యమాడేవాడు కాదు, అలా జీవిస్తున్న ప్రజలు చూసి ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన కోపిస్తే భూమి మీద ఏమిందని చెప్పారు. పెరగడం మట్టి పెరగడం లేదు తప్ప ఇక వేరే ఏమి లేదు. దేవుని ప్రధానం కాబట్టి దేవుని చిత్తమేమి దేవుని జ్ఞానం ఏమి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏమి మనం మన జీవితంలో సరిదిద్దుకునే అవకాశం ఎక్కడ ఉంటాయి? మన చేతుల్లోనే మొదటి భావాన్ని గమనించి గ్రహించి వాక్య ప్రకారంగా నేనెట్లా నడిస్తే నా దేవుడు నా మీద వాదించుకున్నా ఉంటాడు, నేనెట్లా నడిస్తే నా మీద దేవుడు వ్యాఖ్యపడకుండా ఉంటాడు, నేనెట్లా నడిస్తే నా మీద దేవుడు కోపడకుండా ఉంటాడని ఒక ప్రత్యేకమైన జాగ్రత్త కలిగి మనలో మనం ఏం చేసుకోవాలంటే విమర్శ చేసుకుంటూ ప్రశ్నించుకుంటూ వాక్యానికి అనుగుణంగా లోకానికి మాదిరికరంగా దేవుని ప్రేమకరంగా జీవించాలని గొప్ప ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనకి మానవ జీవితంలో తావులేకుండా బ్రతుకుతున్న మనం నేటికి దేవుడి పిల్లాలి. కాబట్టి నన్ను మనం గమనించాల్సిన అవసరం ఉంది, అవసరం ఉంది. కాబట్టి రాజైన దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే నేను ఎల్లప్పుడూ నిరీక్షిస్తున్నాను అన్నాడు, నిత్యము నేను ఆయన కీర్తిస్తున్నాను అన్నాడు. నిజంగా భూమి మీద జీవించే మానవునికి రెండింటి తారతమ్యం,
దేహానికి ఆత్మకున్న తారతమ్యం మనిషికి అర్థమైతే ఒక్క క్షణం కూడా లోకంలో భూమి మీద జీవించలేడు, లోక సమానంగా జీవించలేడు, శరీరానుసారంగా జీవించలేడు. రెండింటికి అర్థమైతే, రెండింటికి తారతమ్యం, శరీరము మట్టి, ఆత్మ ఫైర్. అర్థమవుతుంది కూడా. మానవుడు అనేటువంటి దేహంలో వచ్చినటువంటి రెండు, ఒకటి దేహము, రెండు ఆత్మ. ఆత్మ శాశ్వతం, దేహం 3 నాళ్ళకే మట్టిగా, ముద్దగా, బూడగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భూమి మీద ఆత్మ శాశ్వతము అని మానవుడికి అర్థమైతే, మానవుడు దేహం మీద దేహాన్ని ప్రేమించడు, దేహం కొరకు జీవించడు, దేహం మీద మనస్సు పెట్టడం. ఆ భావం అర్థం కాకుండా జనానికి ఆలోచన భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడం, పెళ్లిపించుకోవడం, ఏమండి వండుకోవడం, తింటాం, కడుకోవడం, ఆలోచించడం, ఇదే పరిస్థితులు తప్ప దానివల్ల అది జీవితం యొక్క ఉనికి కాదని విషయం గమనించిన పరిస్థితి. అది కాదు నిజంగానే దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చిన దానికోసం కాదు, దేవుని మహిమ కోసం మానవ పాత్ర అనే విషయాన్ని మనం ఏనాడైతే విశ్వసిస్తుంటామో మన జీవితము దేవుని సృష్టిలో ఉన్నటువంటి జంతువుల కన్నా, పశువుల కన్నా దిగజారిపోతున్న విషయాన్ని మర్చిపోవద్దు. అందుకోసమే వారు అన్నాడు, వారు పశుప్రాయులు అన్నాడు. అర్థమేంటి? దేవుడేమో తన ఉద్దేశంలో, తన సంకల్పంలో మానవుడికి దేవుడు ఆకాశ పశువుల కంటే బుద్ధినిచ్చానయ్యా, భూజంతువుల కంటే జ్ఞానాన్నిచ్చానయ్యా నీకు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మనమేమో వాటిని పెట్టి పశువుల కన్నా దిగజారి జీవిస్తాం అంటే ఏం చేస్తూ దేవుడే మనకు అవకాశాన్ని ఇచ్చాడు, మనమేమో లోకానికి అవకాశం ఇస్తే మన జ్ఞానం అంట లేదు. కాబట్టి ఇక్కడ గ్రంథాలను బోధించినట్టు ఏంటంటే దైవభక్తుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షిస్తాను అన్నాడు. ఎల్లప్పుడూ అంటే అర్థమేంటి? అన్ని సమయాల్లో, అన్ని సందర్భంలో నిరీక్షిస్తానంట. అర్థమేంటి? నిరీక్షణ అంటే ఎదురు చూస్తాను. దేనికి? ఏదైనా పని ఉన్నప్పుడు సహజంగా మనం ఎవరో చూస్తాం, ఎవరైనా వస్తానన్నప్పుడు, ఏదైనా ఇస్తానన్నప్పుడు, అంతే కదా, ఎవరైనా ఏదైనా సాయం చేస్తానన్నప్పుడు ఆ చేసేటువంటి దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఆయా సందర్భాలు. కాబట్టి ఇక్కడ రాజైన దాన్ని మాట్లాడుతున్నారు 71వ కీర్తన 14వ వచనాన్ని గ్రంథం నుంచి గమనించినట్లయితే, నేను ఎల్లప్పుడూ నిరీక్షిస్తును, నిత్యము నేను కీర్తిస్తాను అనే మాట రాయబడ్డాయి. అంటే అర్థమేంటి? ఎందుకు ఆయన నిరీక్షిస్తున్నాడు? ఆయనకు అవసరమైంది ఏంటి అంటే, ఆయనకు అవసరమైనటువంటిది వేరు, లోకంలో ఉన్నటువంటి వేరు. కాబట్టి ఆయన మాటలో ఉన్నటువంటి చాలా ఆంతర్యం ఉన్నాయి. కాబట్టి ఆయన 27వ కీర్తన మనం తినొస్తుంది. 27వ కీర్తన అన్నాడు ఏమిటంటే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను అతిశయపడుదురు. అతిశయం అంటే గర్వము, అహంకారము. ఏంటంటే గుర్రాలను బట్టి, రథాలను బట్టి, రౌతులను బట్టి, మేడలను బట్టి, విద్యలను బట్టి గర్వపడడానికి ఇక్కడ ఏమి లేదు. కాబట్టి మనమైతే ఎవరు బట్టి? మేడమాయ, డబ్బుల మాయ, ఆస్తుల మాయ, కళ్ళలో కనబడే ప్రతిదీ మాయ, దేవుడు మాత్రమే శాశ్వతం. అలాంటి ఉద్దేశం దావీదు రాసు ఎవరన్నాడు? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బదులు మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించవలెను అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూడండి 74వ కీర్తన భాగాన్ని చూస్తే, 74వ కీర్తన భాగాన్ని చూస్తే అక్కడ మాట్లాడుతున్న మాట ఒకసారి గమనించబోతున్నాం. ఈ గ్రంథంలోని 71వ కీర్తన, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును అన్నాడు. ఎప్పుడు ఎప్పుడేదో చూస్తారో ఇప్పుడు కీర్తిస్తారు. కీర్తించాలి అంటే మన జీవితంలో ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి వేరు దేవుడు చేస్తే కానీ అప్పుడు కీర్తి బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి? ఏడవ రాసి పెట్టాక అప్పుడు బయటకు వచ్చింది. ఎల్లప్పుడూ నిరీక్షిస్తారన్నాడు అంటే ఆయన నిరీక్షణకు ఆధారం ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఒకే వాడి కోసం నిరీక్షిస్తున్నాడంటే ఆయనకు ఆయన ఏమన్నట్టు ప్రగాఢమైనటువంటి నమ్మకం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఒకే వ్యక్తి మీద స్థిరమైన నమ్మకాన్ని కలిగించుతాం. చాలా మంది అంటే మనం నమ్మకూడదు అంటారు. అర్థమేంటి?
వాడు నమ్మకమైన కాదండి, మాట నమ్మకంగా దేవి నమ్మకం అంటారు. కానీ రాజైనటువంటి దావీదు ఎవరు నమ్మాడయ్యా అంటే గుర్రాలను నమ్మల, రైతులను నమ్మల, రథాలను నమ్మల, కనపడేదని దేవి నమ్మలేదు ఆయన. కనుకని 120 తినొస్తారు, 120 మాట్లాడుతున్నాడు. నేను కన్నులెత్తి ఆకాశం చూస్తున్నాడు, నా కన్నులెత్తి ఆకాశం చూస్తున్నాను, నా కన్నులెత్తి ఆకాశం చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం మార్కేస్తూ యెహోవానే మనకి సహాయము కలుగును అంటాడు. కలిగిన దానికి కలుగున దానికి వ్యత్యాసం సమానమైన. కలిగింది అంటే కళ ముందుకు వచ్చినట్టే, కలుగును అంటే భవిష్యత్తులో జరగబోతున్న కార్యక్రమాల గురించి కూడా ఆయన ఎంతో లక్ష్యం పెట్టి ఎంతో ఎదురు చూస్తున్నాడంటే విశ్వాసం ఎంత ఉందో, నమ్మకం ఎంత ఉందో, ఆయనకు ఎంత సహనం ఉందన్నది ఈ పాఠం మనకు అర్థమవుతుంది. కానీ ఇవాళ మనం ప్రార్థన చేయగానే మొదటి దిగాలి కిందకి. ఏమండి, మనం ప్రార్థన చేయగానే కనపడగానే ప్రార్థన చేస్తేనే ఇల్లు సత్య కనపడాలి. ఇలాంటి ఆలోచనతోటి క్రైస్తవులకు సరైనటువంటి ధోరణి కాదు, అది క్రైస్తవులకు సరైన తత్వము కాదు. మీరు దేవుని పిల్లలా. కాబట్టి ఒక వ్యక్తి దేవుని ప్రార్థన చేస్తున్నాడంటే అతనికి దేవుడు కోరుకున్న క్వాలిటీస్ కనపడేదాకా అతనికి దేవుడు సమాధానం ఇవ్వడం. నమ్మకం కావాలా, విశ్వాసం కావాలా, ఓర్పు కావాలా, సహనం కావాలా, ఎదురు చూసేటట్టు తప్ప దీక్ష కావాలి. అలా ఎదురు చూస్తూనే కూడా దేవుని కీర్తించేవారు కావాలి. అంతే తప్ప నేను ప్రార్థన చేశా రాలేదు అని ఎడబాదుకుంటూ ఉపయోగం లేదు. నువ్వు ప్రార్థన చేసావు బాగానే ఉంది, నీ ప్రార్థన దేవుడు విన్నాడు బాగానే ఉంది. కానీ ఆ దేవుడు నువ్వు కూడా నీకు ఇచ్చే వరకు నువ్వు వినేలా ఆయన కీర్తిస్తూనే ఉండాలా, ఆయన విశ్వాసంతో ఎదురు చూస్తూనే ఉండాలి తప్ప అవిశ్వాసంతో అప్పనమ్మకంతో లోకం వైపు మరక వైపు తిరగడానికి ఆస్కారం లేదు అని భావాన్ని గంధం బోధిస్తుంటే ఇవాళ నిజంగా దేవుడు నమ్మేవారు చాలా తక్కువ మంది, హృదయపూర్వక దేవుడు నమ్మేవారు చాలా తక్కువ మంది. లోకాన్ని నమ్మినట్టు, మనుషులను నమ్మినట్టు, బంగారం నమ్మినట్టు, మేడలు నమ్ముతున్నట్టు లోకంలో ఉన్న ప్రజలు దేవుడిని నమ్మినేవారు చాలా తక్కువ మంది ఉన్నారనే విషయాన్ని గంధం బోధిస్తుంది. కానీ ఇవాళ దేని నమ్ముతున్నారు తెలుసా? సమస్తము ఇచ్చిన దేవుడు నమ్మేవారు చాలా తక్కువ మంది ఉన్నారంట. ఏంటి? సమస్తాన్ని, ఈ లోకంలో మానవుని జీవితాన్ని, ఆ జీవితంలో తనకి భార్యని, పిల్లలని, ఉద్యోగాన్ని, ఆస్తులు, అంతస్తులు, సమస్తాన్ని అంతరించింది ఎవరు? మన తాత ముత్తాతలే కాదు, మనకు సమస్తం అంతరించింది దేవుడు. కానీ ఇవాళ దేవుడు నమ్మట్లేదంట. దేని నమ్ముతున్నారనే గ్రంథాన్ని అడిగితే ఈ లోకంలో ఉన్న క్రైస్తవులంతా అస్థిరమైనటువంటి ధనమయందు నమ్మకించారనే మాటని పౌలు ప్రస్తావన చేశారు. చూడొకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు తిమోతి తన పత్రికను రాస్తూ తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతూ తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనములకు నమ్మకించక, చూడండి ఇక్కడి నుంచి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని అంటే నమ్మకించుడని ఆజ్ఞాపిస్తుందని చెప్పాడు పౌలు. కానీ జనం చేసేది ఏంటంటే సమస్తాన్ని సుఖముగా అనుభవించడానికి దేవుడికేమో ఎలా, దేవుడేమో ఊరిపోయిన లోకంలో ఏమో మన హృదయాలు. కాబట్టి అలాంటి అస్థిరమైనటువంటి మాట చెప్పాడు. అస్థిరమైన అర్థమేంటి? ఇవాళ నా దగ్గర, రేపు మీ దగ్గర, ఎరుడి వాళ్ళ దగ్గర. కానీ స్థిరమైన నమ్మకాన్ని మనం కలిగి ఉంటే రాజైన దావిలాగా నేను ఎల్లప్పుడూ నిరీక్షిస్తాను, నిత్యము నేను కీర్తిస్తాననే మాట ఎంత విశ్వాసమైనటువంటిదో లేఖనాలకు అర్థమవుతుంది. ఈ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు అది మాత్రమే కాకుండా ఈ భూమి మీద ప్రతి వ్యక్తి నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు ఉండాలి. అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్న ఒక క్రైస్తవుడు శక్తి కావాడు ఎలా ఉంటాడు చెప్పండి? లోకంలో క్రైస్తవుడు శక్తి కావాడు ఎప్పుడు అవుతాడు? ప్రతి ఆదివారం బిర్యానీ తీసుకుంటారా?
ప్రతి ఇస్తావుతారా? ఈ లోకంలో అనగా నీ మనసులో ఉన్న దాన్ని తింటే నీవు శక్తిమంతుడు కాలేవు. నీ మనసులో ఉన్న వాటిని తెచ్చుకోవడానికి తింటే నువ్వు శక్తిమంతుడు కాలేవు. దేవుడు కోరుకున్న శక్తిమంతులు కావాలి అంటే క్రైస్తవ జీవితానికి ఏం కావాలి? ఏం కావాలి అంటే ఒక క్రైస్తవుడుగా బలవంతుడుగా ఆ శక్తివంతుడుగా ఎదగాలి అంటే దేవుని వాక్యం అనే పాల్గొనే విషయాన్ని ప్రపంచం ఏనాడో విస్మరించి లోక సంబంధమైన భోజనాల కోసం పరుగులు కొడుతున్నటువంటి లోకం. కాబట్టి నేడు ప్రార్థన అంటే ఏంటయ్యా అని అడిగితే ఏం చెప్తుంది సమాజం? ప్రార్థన అంటే ఏంటయ్యా అని అంటే భోజనాలనయ్యా ప్రార్థన అంటే, అదేనయ్యా ప్రార్థన అంటే అని చెప్పి లోకం ఏనాడో పాఠాలు నేర్పింది లోకానికి. కానీ క్రైస్తవం అని చెప్పే సంగతి ఏంటో రోమిలకు రాసిన పత్రిక 14:17 చూడగలిగితే దేవుని రాజ్యం అంటే ఏంటంటే తినే ఆహారం కాదంట, త్రాగే నీళ్లు కాదంట, మనం ఉండే బిర్యానీ కాదంట. ఏంటి చెప్తున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14:17 చూస్తే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందమే దేవుని రాజ్యాన్ని బోధిస్తుంది గ్రంథం. దీనికి అవకాశం ఉంది. భోజనం లేకపోతే జనాలు లేరు కదా. భోజనాలు అంటే తిరణాలా? దేనికి? భోజనాల కోసమే. మరి ఏనాడు భూమి మీద కూర్చోడానికి వండుకుందంటే తిరణాలు ఎందుకు అర్థం. కాబట్టి ఈ లోకంలో ఒక మానవుడి పరలోకం చేర్చగలిగేది మనం అనుకునే మనసును వండుకు తినే ఆహారం కాదు. ఈ లోకంలో జీవించిన ప్రతి మానవుడి పరలోకం చేర్చగలిగేది దేవుని వాక్యమైన దేవుని మాట. దానివల్ల మానవుడు బ్రతుకుతాడు, దానివల్ల మానవుడు శక్తిమంతుడు అవుతాడు, దానివల్ల మానవుడు భగవంతుడు అవుతాడు. ఈ లోకంలో సమస్తాన్ని ఎదుర్కొంటాడు. ఒక్కసారి గ్రంథాన్ని గమనిస్తే లోకరాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుతున్న గ్రంథం నుండి. లోకరాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లోకరాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనం గ్రంథం నుంచి ఆలోచించబోతున్నాం. లోకరాసిన సువార్త 21వ అధ్యాయం లోకరాసిన సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెరుగుగా ఉండని చెప్పి ఉన్నాడు. ఎవరెదుట? మనుష్య కుమారుని ఎదుట నిలవడానికి ఏం కావాలి? ఏ శక్తి? భౌతిక సంబంధమైన పోస్టు ద్వారా లేదా బోధన ద్వారా వచ్చే శక్తి కాదు. అది భౌతిక సంబంధమైందే. కానీ దేవుడు చెప్తున్న వాక్య ప్రకారం యొక్క సత్యం ఏంటంటే వాక్యము ద్వారా వాక్యం నేర్చుకుని వాక్యంలో బలపడుతున్న శక్తి కావాలి. ఏంటంటే వాక్యం ఉన్న వ్యక్తికి ఏమన్నా చెప్పండి. వాక్యము నేర్చుకున్న వారి దగ్గర, వాక్యము హృదయంలో ఉన్న వారి దగ్గర ఏమవుతాం? వాక్యము హృదయంలో ఉన్న వారి దగ్గర, వాక్యము నేర్చుకున్న వారి దగ్గర వారు బలవంతులు కనుక, వారు శక్తివంతులు కనుక వారి దగ్గర ఏముండదు? వారి దగ్గర పాపం ఉండదు. ఎవరు చెప్పారు మాట? 119వ కీర్తన వారు 11వ వచనం అన్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో ఏమిచ్చాను? నీ వాక్యం ఉందయ్యా అని చెప్తున్నాడు దావీదు. కాబట్టి ఏ మానవుడి హృదయంలో వాక్యం నిలవగా ఉంటుందో, ఏ మానవుడైతే వాక్యాన్ని నేర్చుకుంటాడో, ఆ వాక్యంలో శక్తివంతుడు అవుతాడో, బలవంతుడు అవుతాడో, ఆ వ్యక్తి ఎవరి దగ్గరగా ఉంటాడు? లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా బతికే గొప్ప అవకాశాన్ని కలిగి ఉంటాడు. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం, వాక్యాన్ని వినడం, వాక్యాన్ని నమ్మడం, ఆ వ్యక్తి లోకానికి దగ్గరగా దేవునికి దూరంగా ఉన్న అవకాశం ఉందని విషయం బోధిస్తూ కనుక మీరు మనిషి కుమారుని
నిలబడినట్లు, శక్తి కలవాలన్నట్లు మీరు వాక్యాన్ని నేర్చుకోండి. వాక్య విషయంలో శక్తివంతులు అవ్వండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అన్నాడు. సహజంగా ఆదివారం నాడు ఆరాధనలో బైబిల్ మూస్తే, ఆదివారం ఆరాధనలో బైబిల్ తీసి ఆదివారం ఆరాధనంతరం బైబిల్ మూస్తే మళ్ళా వచ్చే ఆదివారం బైబిల్ తీసేది. గ్రంథాలు అందరి దగ్గర ఉన్నాయి. అంతా దేవుని సన్నిధిలో ఉన్నా కనీసం సోమవారం నుండి శనివారం వరకు కనీసం గ్రంథాన్ని తెలిసి ఒక్క వచనాన్ని చదివేవాడు ఉన్నారా? ఉన్నారా? అంటే ఇక మన సమయం అంతా లోపలేదు అర్థం. ఆదివారానికి 2 గంటల అట్లా వచ్చి ఇట్లా పోతే అయిద్దా? మనము భూలోకంలో లోకంలో బ్రతికినంత కాలం మన జీవితాలు ప్రొటెక్టెడ్ గా ఉండాలి అంటే మనకే కావాలి, వాక్యం అనేది కావాలి. వాక్యం అనేది ఏంటి తెలుసా మీకు? వాక్యం అనే దాని గురించి గ్రంథం తెలుసా మీకు? అది వాక్యం అనేటువంటిది ఒక వెపన్ లాంటిది అన్నాడు. వెపన్ అంటే ఆయుధం అనే విషయం. ఆయుధం ఎలాంటిది? దేవుని వాక్యమును ఆత్మకర్మయమంటున్న బోధిస్తూ ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవబోతున్నాం ఈ సమయంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగాన్ని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదవబోతున్నాం. మరియు రక్షణైన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకర్గమును ధరించుకుని అన్నాడు. అంటే ఈ ఆత్మకర్గాన్ని ఆదివారం పోసి ఆదివారం తీసి మళ్ళీ ఆదివారం పుసుకేస్తే ఇక మళ్ళీ ఎప్పుడైనా దానికి పని అంటే మళ్ళీ ఆదివారం దానికి అర్థంతో పని. ఈ మిగిలిన రోజులు మొత్తం వాడమే. కనీసం ఒక్క వచనాన్ని లేదా ఒక్క అధ్యాయాన్ని లేదా ఒక్క పుస్తకాన్ని చదివేటువంటి తీరిక మనకి లేదు. మరి అలాగా ఆదివారానికి పరిమితమైన క్రైస్తవుడు వాక్యం పట్ల, వాక్య విషయంలో మరి శక్తిగా వాడు అవుతాడా? బలవంతుడు అవుతాడా? అయ్యే అవకాశం ఉందా? లేదు, కాలేదు. ఎందుకంటే ఇవాళ మీరు భోజనం చేశారు, ఇవాళ మీరు చర్చికి వెళ్ళిన వెంటనే మీరు భోజనం చేయండి. ఆ ప్లేటుని మళ్ళీ ఆదివారానే వాడండి. మధ్య అసలు ప్లేట్ కానీ భోజనం కానీ ఏమాకండి. మళ్ళీ ఆదివారం తిరిగి కానీ ఏమన్నా తిందామా? ఇవాళ ప్లేట్ ముగియండి, ప్లేట్ తీయండి, భోజనం చేయండి. మళ్ళీ అదే ప్లేట్ మళ్ళీ ఆదివారం వచ్చేయాలైన తర్వాత తిరిగాండి. తిరమాక మధ్యలో ఏ భౌతిక సంబంధమైన జీవితానికి మాత్రం ఖచ్చితమైన డైట్ ఫీడింగ్ కావాలి. ఉదయం టిఫిన్ అయ్యాలి, మధ్యాహ్నం భోజనం, సైడ్ భోజనం. మరి ఆత్మ బలపడడానికి, ఆత్మ శక్తివంతపడడానికి ఎల్లప్పుడూ దేవుడి వాక్యం మన ఏకాగ్రత ఏంటి అంటే లేదు. అందుకోసమే మనం అందరం సాధారణకి భలే చిక్కుబడుతున్నాం. భలే చిక్కుబడుతున్న కారణం ఏంటంటే ఆ ఆత్మ ఖడ్గములేని కారణాన, వాక్య విషయంలో బలవంతులు కాని కారణాన మనం సాధారణకి ఇట్లే చిక్కుబడుతున్నాం, దొరికిపోతున్నాం. అందుకోసమే దేవుడికి శత్రువులు అవుతున్నాం, సాధారణకి మిత్రులు అవుతున్నాం అన్నది గ్రంథం బోధించే వాస్తవం. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, నిలుగుగా ఉండాలి, శక్తి గలవారు అవ్వాలి అని చెప్పి కోరుతున్నాడు వాస్తవానికి. ఎందుకంటే మనిషి కుమారుడు అనే మాట రాయబడింది. ఆ మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. రైట్. మొదటిసారి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన లోకం మీద మౌనంగా ఉన్నాడు. మొదటిసారి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు లోకం ముందు ఆయన ఉన్నాడు మౌనంగా. కానీ రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు లోకం ఉండబోతుంది. లోకం ఉండబోతుంది, మనం ఉండబోతుంది. కనుక ఎంతవరకు మన భక్తి జీవితంలో వాల్యూస్ ఉన్నాయి అంటే, వాల్యూస్ అంటే ఎంతవరకు అది వాక్య ప్రకారంగా ఏగులుగా ఉంది, స్థిరంగా ఉంది, ఎంతవరకు వాక్యపరమైన శక్తి మన దగ్గర ఉన్న విషయంలో ఖచ్చితంగా మనకి ఒక అవగాహన అవసరం ఉంది. కాబట్టి దేవుడు కూడా ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా అవకాశం ఇచ్చాడు. బ్రతకండి, జీవించండి, కుటుంబాలు కట్టుకోండి, నడుగుతూ పెట్టుకోండి, నన్ను ఆరాధించండి, నన్ను భయపరచండి,
ప్రయారిటీ మరి దేవుడు అన్నారు కోరితే లోకానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి దేవుడికి ఎక్కడో ఊరు పెట్టేసి మేము కూడా క్రైస్తవులమేనండి ఎప్పుడు భూమి పుట్టికాడు క్రైస్తవులు చెప్పి అవుతా. సో ఒకనాడు గ్రంథంలో ఉన్న వ్యక్తిని చూసి ప్రపంచమంతా నవ్వింది. ఎవరైనా పరిగెత్తాడని ఎవరైనా గ్యాసీని చూసి దేని కోసం? వెండి కోసం, బంగారం కోసం, వస్త్రాల కోసం, ద్రాక్ష తోటల కోసం, దాస జనుల కోసం ఆయన పరిగెత్తాడని చెప్పి అపహాస్యంగా వెళ్ళేటువంటి లోకం ఉంది. కానీ ఇవాళ క్రైస్తవులుగా ఉన్న మనకు కూడా ఆయన కంటే వేగంగా పరిగెత్తుతున్నాం. వేటి కోసం? వేటి కోసం? ఆయన కేవలం ఆశించి వెళ్ళేది భౌతిక సంబంధమైనవే. వెండి, బంగారాలు, వస్త్రాలు, దాస జనులు, ద్రాక్ష కూడా భౌతిక సంబంధమైనవే. కానీ ఇవాళ క్రైస్తవ్యం అంతా రెండు విధాలుగా, ఒకటేమో శారీరక సంబంధంగా వెండిని, బంగారాన్ని సమస్త నాశించి పరిగెత్తుతుంది. రెండవది ఏంటంటే క్రైస్తవులుగా ఉన్నవారు దేవుని చిత్తం లేక, దేవుని జ్ఞానం లేక, సరైన ప్రాంత భక్తి లేక, నా అన్యాయం కోసం, అధర్మం కోసం, అసత్యం కోసం, దిక్కుమాలినటువంటి దుష్ట సంబంధమైన కార్యక్రమాల కోసం లోకం క్రైస్తవం చెప్పుకుంటూనే సాధారణ పరిగెత్తుతుంది. లోకమంతా ఆయన వెంట వెళ్ళాలి. ఎవరంట? యేసుక్రీస్తు వెంట నడవాల్సినటువంటి లోకము పరిగెత్తాల్సిన క్రైస్తవ్యము ఇవాళ సాధారణ అంటే ఒకనాటి జగన్ కంటే కూడా వేగంగా పరిగెత్తేది ఇవాళ క్రైస్తవులుగా అలాగే ఉన్నటువంటి లోకాన్ని మొత్తాన్ని దేవుడు ఇవాళ ఏమంటాం? ఇవాళ పాలైనా నీలైనా తర్వాత అంత సమానంగానే ఉంటాయి. నిజంగా ఎవరి బలంలో బతుకుతున్నాడు బాగానే ఉంది. కానీ ఎవర నీతి యెషయా మాట్లాడాడు, తర్వాత మలాకి ప్రవక్త మాట్లాడాడు. యెషయా మొత్తు నుండి నీతి అను శిగురు ఒకడు కలడు అన్నాడు. ఎవరా నీతి శిగురు? యేసుక్రీస్తు లోకానికి వచ్చిన వెంటనే అంటే మత్తయి 6:3 అన్నాడు. మొదట రాజ్యమును, తర్వాత నీతిని వెతకమన్నాడు. నీతి ఎవరు? క్రీస్తే అని ఎవరు చెప్పారు? నీతే క్రీస్తుని ఎవరు చెప్పారో ఆధారం ఖచ్చితంగా మనకు కావాలి కనుక అప్పుడు మాట్లాడే సంగతి గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు చూడండి జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమైన అన్నాడు. ఎవరైనా ఆయన అంటే ఆయనే కుమారుడైన ఆ క్రీస్తే లోకానికి నీతి. కానీ ప్రపంచంలో భక్తి చూస్తే అడావుడి ఆకాశం కంటే అంత. నిజానికి భక్తి అనేది, ప్రపంచంలో అడావుడి అనేది లోకం ఆకాశం కంటే తడావుడి. అయినా ఈ లోకంలో ఉన్న భక్తి అంతా, కనబడే భక్తి అంతా, చేసే ప్రార్థనలన్నీ కూడా ఎలాంటివి తెలుసా మీకు? ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనం పోలి స్పష్టంగా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్న గ్రంథం నుండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఆసక్తి చాలా గొప్పదే. ఆసక్తి వల్ల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఆసక్తి వల్ల ఉదయం ఎర్లీ మార్నింగ్ తెల్లవారి వచ్చి చర్చిని మెట్ల ముందు చూసేవాళ్ళు ఉండొచ్చు. అయినను వారి ఆసక్తి గురించి సాక్షి చెప్తున్నాను. చూడండి, అక్కడ వారి
ఆ శక్తి గురించి నేను సాక్షి చెబుతున్నాను. అయినను వారి ఆ శక్తి ఏం కాదంట, జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. జ్ఞానానికి మూలం క్రీస్తు. మనం సరిగా అతిశయించేవాడు ప్రభువులతో అతిశయించవలను. ఆయన మూలంగా 1 జ్ఞానమును, 2 నీతియు, 3 పరిశుద్ధత, 4 విమోచన. అన్ని 4 క్రీస్తే. ఇక్కడ మాట్లాడితే అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. మరి జ్ఞానానికి మూలమైన క్రీస్తులాగా లేకపోతే అది లోకంలో దెయ్యాల మూలమేగా. కింద చూడండి, ఏలైనగా వారు దేవుని నీతి నెరవేర్చాడు. ఎవరు దేవుని నీతి? ప్రపంచానికి ఇదిగో దేవుని నీతిగా ఎవరు పరిశుద్ధి చేశాడు? ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధి. ఇదిగో నా నీతి, ఇదిగో నా నీతి శిగురు అని లోకానికి నీతి శిగురు ప్రభువుని పరిశుద్ధి చేసి చూడండి. వారు దేవుని నీతి నెరవేర్క తమ స్వనీతిని స్థాపించుకోవస్తూ దేవుని నీతికి. ఎవరా దేవుని నీతి? క్రీస్తు. అంటే ఇవాళ పరమ భక్తులు చెప్పుకునే క్రైస్తవుల గుంపులన్నీ ఎవరిలో పడుతుందంట? నీతి అయిన క్రీస్తుకి, వాక్యమైన క్రీస్తుకి, దేవుని మాట అయిన క్రీస్తుకి ప్రపంచం లోపడకుండా క్రైస్తవుల ప్రభలో ఎంత అనామతి చేస్తే ఉపయోగం చెప్పండి? ఏ ఉపయోగం చెప్పండి? వారు తమ స్వనీతిని స్థాపించుకోవచ్చు, దేవుని నీతికి లోబడలేదు అన్నాడే. ఇక్కడ లోబడమని ఇబ్బంది లేదు, కానీ ప్రపంచానికి తిరిగి వల్ల వచ్చే కొరత కూడా అదే. కొలమానం నీతి, ఆ నీతి క్రీస్తు కనుక ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తిరిగి వల్ల కొలమానం ఏంటంటే ఇప్పుడు ఒకసారి అపోస్తుల కార్యక్రమం 17వ అధ్యాయము 31వ వచన గ్రంథం నుంచి ఆలోచించేయండి. అపోస్తుల కార్యక్రమం 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత, అదిగోండి ఏ కలిసి నుంచి తాను నియమించిన మనుషుడు ఎవరయ్యా అంటే ఆయనే నీతిశుడైన, జ్ఞానమైన, పరిశుద్ధమైన, విమోచనటువంటి ప్రభువైన క్రీస్తే మనిషి. చూడండి ఎక్కడ ఉన్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత దినసరించి నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించబడిన దినాన తీర్పు ప్రమాణం ఏంటయ్యా అంటే నీతి అన్నాడు. అక్కడ పరిగణించేంటి? వారు తమ స్వనీతిని స్థాపించుకోవచ్చు, దేవుని నీతికి లోబడలేదు. కొలమానం నీతి. నీతిగా ఉన్నవారు మాత్రమే వీడు దేవుని పిల్లలైనటువంటి ముద్ర నెరవేర్తాడు, పరిశుద్ధాత్మ చేస్తాడు. పరిశుద్ధాత్మ నీతి ఏదైతే చేస్తారో వారిని మాత్రమే ప్రొవైడ్ చేస్తూ దేవునికి అప్పగిస్తాడు. అంతే తప్ప దిక్కుమాలిన, జ్ఞానం లేని, దెయ్యాస్తమైనటువంటి ఈ లోకాన్ని మొత్తాన్ని ప్రభువానికి సంబంధం లేదు. మీరెవరో నాకు అక్రమం చేయవాలా? గెట్ లాస్ట్ హియర్ అంటే ప్రపంచానికి పెట్టిన సేడాపేడ దరిద్రం మొత్తం పోయే దినం కూడా ఒక దినం తెలిసి మర్చిపోవద్దు. ఇవాళ అందరూ సమానమే, అందరూ భద్రకి వెళ్ళే వాళ్ళే. విషయం తెలిసినా, విషయం తెలియకపోయినా, వాక్యం తెలిసినా, వాక్యం తెలియకపోయినా అందరూ క్రైస్తవులు అవుతున్నారు. కానీ నీతికి మూలమైన క్రీస్తుని నమ్మకపోతే, లోపడకపోతే, అంగీకరించకపోతే నువ్వు చేసేది ఏదైనా విగ్రహాత్మకమే. నువ్వు చేసేది స్వేచ్ఛారాధన, నువ్వు చేసేది దేవతారాధన, నువ్వు చేసేది విగ్రహారాధన, నువ్వు చేసేది అంతకుమించి చేయలేదు. కాబట్టి గంధాన్ని గమనించినట్లయితే ఈ భూమిలో మనం అందరూ కూడా ఆయన కార్యం ఎల్లప్పుడూ నెరవేర్చేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మనం అనుకుంటాం గొప్ప. ఎందుకంటే భూలోకంలో వచ్చిన తర్వాత మనం నేను నా పని చేస్తా, నా పని చేస్తా, నా పని అంటారు. కానీ ఈ భూమి మీద వచ్చిన ప్రతి మానవుడు కూడా నా అనే పదాన్ని విడిచిపెట్టాలి. ముందు ఎవరు పని చేయాలా? ముందు దేవుడు పని చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఆదివారం మాత్రమే దేవుడికి కేటాయించి అట్లా వచ్చి ఇట్లా కలపండి మీరు తీయగలాగా, ఎవరికి అట్లా వచ్చి ఇట్లా పోయి మీరు తీయగలరు. కానీ మరి మిగిలిన సమయం అంతా ఎవరిది? మరి ఆ సమయానికి ప్రాపర్ ఏముందా? ప్రాపర్ టైం ఉందా? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 15 13 15
ఒకసారి తీయండి గమనించి. ఎల్లప్పుడూ అనే పదం రాయబడింది. ఎల్లప్పుడూ క్రైస్తవులు లేదా క్రైస్తవులు చేసిన పనిలో అక్కడ గ్రంథం బోధిస్తుంది. చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా లేదా యేసు క్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుత్యాగము చేయదు అన్నాడు. ఎల్లప్పుడూ విషయం పక్కన పెట్టండి. మరి ఆదివారం స్తుత్యాగం ఏమవుతుంది? ఏమండి? ఎల్లప్పుడూ ఎట్లా చేయలేము, వాక్యమే చదవలేము, వాక్యమే తీయలేము, మరి స్తుత్యాగం ఎల్లప్పుడూ చేయలేము. కనీసం ఆదివారం ప్రభు దినమని తెలిసిన మనకి ఏం చేయాలి? స్తుత్యాగం చేయాలిగా, మరి కీర్తించాలిగా. మరి ఏం చేశారు చెప్పండి? స్తుత్యాగము చేయలేకపోతే మరి మన పరిస్థితి ఏంటి? దేవుని మనం కీర్తన పడాలి కదా. కీర్తన కార్యక్రమం ఉందగా దీంట్లో. మరి కీర్తన కార్యక్రమం మన దగ్గర ఉన్నప్పుడు మరి మనం ఎంత మేరకు స్తుతియాగం చేస్తున్నాం చెప్పండి? స్తుతియాగం చేస్తున్నాం. ఎంతమంది ఉద్యోగానికి వెళ్ళేవారు ఉన్నారు? ఎంతమంది పనులకు వెళ్ళేవారు ఉన్నారు? ఉన్నారా? పనులకు వెళ్తారు, ఉద్యోగానికి వెళ్తారు. ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తి ఉదయం 10 గంటలకు వెళ్ళి బయలుదేరి చేసిన మనిషి 12 గంటలకు వెళ్ళాడు అనుకోండి, కుదరదు. 10కి వెళ్ళిన వ్యక్తి 8 గంటలకు వెళ్ళాలి, నేను 10 గంటలకు వస్తానంటే యజమానుడు ఊరుకుంటాడా? న్యాయంగా మనసు పెట్టి మీద ఆలోచన చేయాలి. న్యాయంగా మనసు పెట్టి మనం ఆలోచన చేయాలి. యజమానుడు మానవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. నువ్వు చేసినా నేనేమంటాడు? నువ్వు చేసినా నేను కూలివ్వను అంటాడు. అంటాడా లేదా? ఎందుకని? టైము చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం గమనిస్తాం. అక్కడ రాజీ ఉండదు. ఎందుకని? పనికి వెళ్తాం కాబట్టి టైం ఒక డబ్బులు ఇవ్వడని అది మాత్రం తెల్లారనీయం. బయోమెట్రిక్ కంటా, ఆ మెట్రిక్ కంటా, ఈ మెట్రిక్ కంటా ఖచ్చితంగా టైం కావాలి. ఎందుకని? మనకు రావాల్సినటువంటి అంటే స్వామి కార్యం అయితే స్వకార్యం అయితే కూడా ఉంటుంది కదా. ఆ విషయంలో మనుషులు ఎవరు రాజీ పడట్లేదు. నేను భౌతిక సంబంధంగా నా జీవితంలో ధనాన్ని, బంగారాన్ని, సమస్తాన్ని నష్టపోయినా దేవునికి మహిమకరంగా జీవించాలి అనే గొప్ప ఆలోచన కృష్ణ క్రైస్తవులు లేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ద్వారా దేవునికి స్తుత్యాగం చేయలేము. ఆదివారం స్తుత్యాగం లేకపోయా, సోమవారం లేదు, మంగళవారం లేదు, అసలు ఏ వారం స్తుత్యాగం లేకపోతే అదేంటి చెప్పండి ఒకసారి. గ్రంథంలో చాలా మంది అంటే లోకంలో చాలా మంది పిల్లలు కన్నారు, చాలా మంది పిల్లలు కన్నారు. పిల్లలు కలిగినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ పిల్లలు కలిగినటువంటి వారి పిల్లలు కదా, వారు కలిగినటువంటి పిల్లలు అమ్మని అనాలి. చాలా మంది అమ్మాయిని పిలవడానికి ఇష్టపడరు. అమ్మ అందరూ మమ్మీ కూడా అంటారు. మమ్మీ అనే విషయం పక్కడండి, అమ్మ అన్న మమ్మీ అన్న ఒకటే. కానీ చాలా మందికి అది ఇష్టం లేక అదెందుకో అంటే అదిగో ఇదిగో అదిగో అంటుంటారు. పొడి మాటలు మాట్లాడుకుంటారు. అలాంటి వారిని గురించి అమ్మాయి పిలవని దేవునికి మహిమకరంగా త్యాగం చేయకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. నేనేది పెద్ద ప్రశ్న వేశానని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచన మనసు పెట్టి దేవునికి ఎల్లప్పుడూ త్యాగం చేయాలని గ్రంథం బోధిస్తుంది. కనీసం మన జీవితంలో ఆదివారానికి కూడా అలాంటి అవకాశం ఇవ్వట్లేదు. మనం కోరినవి దేవుడు మనకి ఇవ్వాలి, అవును కదా? మనం కోరినవి అన్ని కూడా దేవుడు ఇవ్వాలి, మినహాయింపు లేదు, ఎక్సెప్షన్ లేదు. మనం కోరినవి దేవుడు మనకి ఇవ్వాలి. మరి ఆయన కోరిన దేవుడు మనకి ఇస్తామా? ఏమో. ఆదివారం అంతే, సోమవారం అంతే, మొత్తం అదే కదా. మరి దీంట్లో ఏముంది చెప్పండి? మానవ భూమి మీద బ్రతికి ఎంత ఉంది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆడి వంటి మారేగా. ఆ ఆడి వంటి జీవితానికి తృష్ణ ఎంత, ఆకాశానికి గంటే ఎంత చెప్పండి. ఇక్కడే మాట్లాడతాడు. ప్రతి వారి నాలుక
తండ్రి అయిన దేవుని మహిమార్థమే వాడబడాలి అంటే ఎలా వాడబడేది? ఇక ఆదివారం వాక్యం తీస్తే మళ్ళీ ఆదివారం దాకా వాక్యం లేదు, పాట లేదు, ప్రార్థన లేదు. ఎంతసేపటికి అడవుడే. ఎంతకాలం ఎడవుడి చెప్పండి? ఎంతకాలం అడవుడు? దేనికోసం ఎడవు? దేనికోసం పరిగెత్తుతున్నావు? దేవుని కోసమా? లోకం కోసమా? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు కదా. వాక్యం మీద క్రైస్తవులు కూడా లోకం కోసం పరిగెత్తున్నది చాలా విచారమైన సంగతి దేవుడు ప్రకారంగా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని త్యాగం చేయడమే కాకుండా ఆయన కార్యాలు చేయడం దేవుడు కోరుతున్నాడు. ఎవరి కార్యం? దేవుని కార్యం చేయాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు చెప్తున్నారు. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదవబోతున్నాం ఈ సమయంలో. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని తప్పని చెప్పాడు. మరి మన పరిస్థితి, దేవుడు మనకు తోడై ఉండాలి, దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆస్వాదించాలి, సర్వ సమృద్ధిగా దీవించాలని ఆశపడవచ్చు. కానీ దేవుడు నీకు తోడై ఉండాలన్నా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమస్తాన్ని దేవుడు దీవించాలన్నా నువ్వేం చేయాలా? నేనేం చేయాలా? మనమేం చేయాలా? యేసు ప్రభువుకి మహనీయుడే యేసుట నీ కార్యము ఎల్లప్పుడూ చేస్తానని చెప్పాడు. చెప్పాడు లేదా? నేను రాసి పెట్టాను మీకోసం. మా హృదయం మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను, ఆయన టు బి రెడీ అన్నాడు. కానీ మనం దేనికండి? మన జీవితానికి సౌలభ్యము, మన జీవితానికి వచ్చే మేలు, మన జీవితానికి వచ్చే బెనిఫిట్స్ కోసమైతే వేగంగా పరిగెత్తాం. వర్షం అనేది, మంచు అనేది, ఎండ అనేది, వాన అనేది ఏం చెప్పం. అదే దేవుని చెప్తే అమ్మో వర్షం, అమ్మో ఎండ, అమ్మో రైలు కట్ట అని చెప్పి సమాలక్ష కారణాలు మన దగ్గర సిద్ధపడుతున్నాం. కాబట్టి యేసు ప్రభు వారిని దేవుడు సర్వసమృద్ధిగా దీవించాడు. దేవుడితో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వాళ్ళు కూర్చోబెట్టారు. రేపు మనం కూడా అదే కూర్చోబెట్టాం. కాబట్టి అలాంటి శాశ్వతమైన నిర్ణయాలు కార్యక్రమం ఆచరించడం లేకపోతే దేవుని కోసం ఇక్కడ పరిగెత్తుకోవాలా? ఏదో చెప్పుకోవడానికి క్రైస్తవమే తప్ప దానిలో లేదు. సారము లేని క్రైస్తవులైన భావాన్ని ఏకీభవించిన తప్పదు దేవుడికి. కాబట్టి నేను ఆ ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే సొంత కార్యక్రమాలు చూస్తారు. సోమవారం శనివారం దాకా మన కార్యక్రమాలే, ఆదివారం 12 మన కార్యక్రమాలే. ఇంకేడా దేవుడు, ఇంకేడా సంఘం, ఇంకేడా దేవుడి చిత్రం, ఇంకేడా దేవుడి పని, ఇంకేడా దేవుడి కార్యక్రమాలు. కాబట్టి ఎల్లప్పుడూ ఉండే పనులే. కానీ సమస్తాన్ని విడిచిపెట్టగలిగితేనే దేవుడి పని. ఒక్కసారి అపోస్తులకు చూడండి. అపోస్తులకు పని ఏంటి చెప్పండి? వారికి విద్య లేదు, వారు పండితులు కాదు. వారు చేసేటువంటి సహజమైన వృత్తి ఏంటంటే వారు జాలలో వచ్చేటువంటి లాభం ఎట్లా చెప్పండి అంటే ఒక పాడి కూడా లాంటిది కదా. జాల వృత్తి అనేది శాపమాటలాంటి వృత్తి అనేది పాడి కూడా లాంటిది. నిత్యం డబ్బులే. యేసు ఒకే మాట అన్నాడు, వాటిని విడిచిపెట్టి యు కెన్ ఫాలో మీ అన్నాడు. వాటిని విడిచిపెట్టి నన్ను అనుసరించండి, నన్ను వెంబడించండి అన్నాడు. ఆలోచించేదా? అరే డబ్బులెన్ని, శాపలెన్ని, తినేదంతా, అడుగులేదంతా అని చెప్పి వాడు మనలాంటి క్రైస్తవులాగా అక్కడికక్కడే విడిచిపెట్టి వారు లోకాన్ని విడిచిపెట్టేదాకా కుటుంబాల వైపు, వారు విడిచిపెట్టేదాకా డబ్బు వైపు, బంగారం వైపు, ఏ వైపు కూడా రక్షణ పెట్టలేదు. కాబట్టి వారు అపోస్తులు అయ్యారు, వారు సాక్షులు అయ్యారు. మనమేమో 30% లోము, 5% బరువు పెట్టుకొని ఇక్కడ ఊరికి పని కాదు వాస్తవానికి. కాబట్టి అందరూ సొంత కార్యక్రమాలు కాకుండా ఎల్లప్పుడూ ప్రభు కార్యక్రమం కూడా చూడాలని దేవుడు కోరుతున్నాడు గత ప్రకారంగా. కానీ అలాంటి ఆలోచన ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ అందరూ బిజీ.
దేనికి బిజీ? మన పనుల్లో బిజీ. మన పనులు ఎంత ప్రాముఖ్యమైనవో, మన పనుల కంటే కూడా ప్రాముఖ్యమైనవి దేవుని పని అనే విషయాన్ని ఎవరి మనసులో ఉండదో వారి కుటుంబాలకు వచ్చేటువంటి దీవెన వర్ణింపలేనిది. అందులో వర్ణింపలేదు తెలుసుకున్నాడు. ఇందులో గురించి దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడో, తన్ను ప్రేమించే వారికి, తన్ను ప్రేమించేది వేరు, దేవుడు ప్రేమించేది వేరు. దేవుడు ప్రేమించేది వేరు, మనం దేవుడు ప్రేమించేది వేరు. దేవుడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలు కైకొంటే దేవుడు ప్రేమించడం. ఆ దేవుని ఆజ్ఞను యథార్థంగా ప్రేమించే వారి వరకు దేవుడు ఏం సిద్ధం చేశాడో ఏ మానవుడి కంటికి కనపడం, ఏ మానవుడి చెవికి వినపడం, ఏ మానవుడి హృదయానికి గోచరం కాదు. అలాంటి శ్రేష్టమైన దీవుడు దేవుడు మనకి ఇవ్వాలి అంటే 90% లోకానికి 10% దేవుడికి ఇస్తే అయ్యే పనే కాదు. కాబట్టి ఆయన ప్రేమించే విషయంలో ఆయన మొత్తం ప్రయాణం కావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అలాంటి ఆలోచన జీవితాలు లేదు దేవుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఇరుకైనా, ఇబ్బంది అయినా, సమస్య చూడైనా, మరొకైనా ఎల్లప్పుడూ ప్రభునందే ఆనందించాలి అని చెప్పింది గ్రంథం. ఆనందిస్తావా? ఆనందించాలి. సంతోషపడితేనేమో పట్టడానికి లేదు, బాధ వస్తేనేమో కోటి లేదు. కాబట్టి శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, మరొకైనా ఏదైనా సరే వాటి వల్ల మన జీవితానికి మేలు అనే విషయం మర్చిపోయి అవకాశం దొరకడం దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. ఏం ఉపయోగం లేదు. ప్రార్థన చేస్తున్నాం, మా మీద కరికరమే ఉన్నాయి. అట్లా వాళ్ళు ఏది గుట్ల ఆడేస్తా ఉంటారు. ఎవరికి? ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. క్రైస్తవులుగా మనం తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటంటే ఆయన ఏం తెలుసా మీకు? ఆయన ఏం తెలుసా మీకు? ఆయన అన్యాయస్తుడు కాదు. ఎందుకు? మనమైతే మనకున్న పరిస్థితులను బట్టి, మనమున్న బంధువులు, మిత్రులు, శ్రేయులను బట్టి న్యాయమైన అన్యాయం చేస్తాం, అన్యాయాన్ని న్యాయం మారుస్తాం. అది మనకున్నటువంటి గొప్ప టాలెంట్. కానీ మనం ఆరాధించే దేవుడు ఏ కాదు? అన్యాయస్తుడు కాదు. నేను మీకు గ్రంథం నుంచి జ్ఞాపకం చేస్తాను. సార్ యోగు గ్రంథము, యోగు గ్రంథము 34వ అధ్యాయం, యోగు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ఒకసారి. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు చూడండి అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అన్నాడు. దేవుడు ఏం చేసినా దానిలో ఖచ్చితమైన న్యాయం ఉంటుంది. ఆ న్యాయానికి శిరసావహిస్తే అది నీ జీవితానికి అది మేలు అనే భావాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అందుకోసమే రోమేలు రాసిన పత్రిక 8:29 అన్నాడు, ఇందులో వచ్చి దేవుడు తను ప్రేమించు వారికి, తన దయాసంతో పిలబడిన వారికి సమస్తము మేలు కలుగుతుంటే సమకూడి జరుగుతూ ఉన్నాయన్నాడు. అది మన మేలు కోసమే అనే విషయాన్ని మనం విస్మరించి ఇప్పుడల్లా రాయేస్తాం, కనపడల్లా గుర్తొచ్చినప్పుడల్లా రాయేస్తాం, పేరు రాయేసేటట్టు. అట్లాంటి దుస్సాహసాలు చేయగలరు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్న శ్రమలు రాబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు అనేది కాదు, ఎంచుకోదగినవి కాదు, చెప్పుకోదగినవి కాదు. ఎంత సహించినా తక్కువైన విషయాన్ని గమనించి గ్రహించి ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉన్నా ఎల్లప్పుడూ మనిషిని ఉండాల్సింది ఏంటంటే మనసాక్షి ఉండాలి. మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితానికి. ఆ మనస్సాక్షి అనేది కనిపించని కోర్టు, కనిపించని చర్చి, కనిపించని లాఠీ, కనిపించని కర్ర. ఆ మనస్సాక్షి వల్ల చాలా మంది జీవితాల్లో పని చేయట్లా. చాలా మంది జీవితాల్లో మనస్సాక్షి వాతవేయబడింది. కాబట్టి మనం దేవుని అలాంటి మనస్సాక్షి విషయంలో ఎలా ఉండాలనే విషయాన్ని
పౌరులు జ్ఞాపకం చేస్తారు ఒకసారి. అపోస్తుల కార్యక్రమం 24:16 చూడండి. అపోస్తుల కార్యక్రమం 24వ అధ్యాయం 16వ భాగాన్ని గ్రంథం వచ్చి, అపోస్తుల కార్యక్రమం 24వ అధ్యాయం 16వ భాగాన్ని, ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకున్నాడు. అభ్యాసం అంటే అర్థం ఏంటంటే శిక్షణ. నేర్చుకుంటారు దేనికోసం? దేవుని ఎదుట, లోకంలో ఉన్న మనుషుల ఎదుట. ఎలాగా? మనస్సాక్షిని చంపేసుకొని మనస్సాక్షిని సజీవంగా సమాధి చేసి, ఏదో లోకంలో నామకార్థం బ్రతకడం లేదు నేను, నా బ్రతుకి ఆంతర్యం ఏంటంటే నేను దేవుని ఎడల, లోకంలో ఉన్న మనుషుల ఎడల కలిగి మనస్సాక్షిని కలిగి, నా మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నట్లు నేను అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు. మన మనస్సులో ఉన్న మనస్సాక్షి నిర్దోషంగా లేకపోతే ఈ భూమి మీద మనం జీవించే జీవిత ప్రయాస. కాబట్టి ఖచ్చితమైన కాంటి ఏంటంటే నిర్దోషం అనేది. ఆ మన జీవితాలకు పరిశుద్ధతని, నిర్దోషాన్ని ఇవ్వడానికి కుమారుడిని ఇస్తూ మనందరి పాపాలకి ఏమవుతుంది? చనిపోవాల్సి వచ్చింది, సమాధి చేయవలసి వచ్చింది, తిరిగి పునరుద్ధరణై లేవాల్సి వచ్చింది. కాబట్టి క్రీస్తు ఎదురుగా క్రీస్తు ఎదురుగా మనమంతా ఎలా ఉండాలి? ఆయన సన్నిధిని నిర్దోషులుగా ఉండాలని కోరుతున్నాడు. ఆ నిర్దోషం అనేది ఎప్పుడు కనిపించేది? కాబట్టి ఆయన అనేటువంటి విషయంలో, ఆయన రాకడ విషయంలో మనమందరూ కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన పిలిచిన వెంటనే ఆయన ముందు తలెత్తుకొని వారు ఉండేవారు తప్ప తలదించుకొని ఉండాలని అర్థం ఏంటంటే మన దగ్గర పాపం ఉన్నట్టే. మనం కూడా ఆదాముకి అక్కయ్యమో, ఆదాముకి శరీరమో, తమ్ముడమో, అన్నయ్యమో, తల్లుమో రావడం కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ఎల్లప్పుడూ దేవుడు కోరికకి దేవుడు ఏం చెబుతున్నాడో అట్టి వాస్తవ సత్యాలను గమనించి గ్రహించి గుర్తిరిగి అట్టి వాక్యాసనం నడుచుకోవాలని ప్రభు ప్రేమను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ, దేవుని చదువుతో హెచ్చరిస్తూ, ఈ అవకాశాన్ని దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ వాక్యాన్ని శ్రద్ధ అందరికీ కూడా క్రీస్తు నామంలో అందరికీ హృదయమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.